అందరికీ నమస్కారం। నా ప్రాణ సమానులైన కార్యకర్తలు నాయకులు మన్ను టెండర్లు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దయిన తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన పొదిలి పట్టణానికి తీసుకుని వచ్చి మన పొదిలి సమస్యలను తెలియజేస్తూ మన పొదిలి ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకునే దానికి పెద్ద ఆయన్ని పిలుచుకున్నాం। మీ అందరి ఆశీస్సులు దీవెనలతో తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం। ఈ 5 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాం। కార్యకర్తలు గాని నాయకులు గాని ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం। ఈ కార్యకర్తలు నాయకులు పడ్డ ఇబ్బందులు కష్టాలన్నీ కూడా కళ్ళారా చూశాను। భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలన్నీ రాకుండా కాపాడుకుంటారని మీ అందరికీ మాటిస్తా ఉన్నా। ఈరోజు కార్యకర్తలారా నాయకులారా మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి। ఇది మీ పోరాట ఫలితంతో జరగాలని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా। ఏ మాత్రం పోరాటంలో తేడా వస్తే మళ్ళా మనమందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది। దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారో లేదంటే నా తల తీసేస్తారో మీకు మీదకే వదిలేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ